చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని బాలికల గురుకుల పాఠశాలలలో ఏర్పాటు చేసి ఉన్న సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. క్రీడల వల్ల ఎంతో మానసిక ఉల్లాసం కలుగుతుందని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులను క్రీడల్లో ప్రతిభ గల వారిని గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రీడా అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇందులో భాగంగానే ఆత్మకూరులో 1,80,00,000తో 19 ఎకరాల్లో క్రీడా స్టేడియాన్ని నిర్మిస్తున్నామని వివరించారు. నాకు తర్వాత ఇప్పుడు వచ్చి చూసిన తర్వాత ఒక ఆలోచన వచ్చి అధికారులతో మాట్లాడాను. స్టేడియంకి 10 ఎకరాలు చాలని ఆ రోజు అనుకున్నాను. కానీ నేను అనుకున్న రోజు ఈ చుట్టుపక్కల ఏమీ లేదు. కానీ ఇవాళ పట్టణం పెరిగిపోతా ఉంది. జాతీయ రహదారులు వచ్చినాయి. ఆత్మకూరుకే 4 వరుసల రోడ్లు వచ్చినాయి. కాబట్టి భవిష్యత్తులో క్రీడా ప్రాంగణాలకి కూడా మంచి ఆరోగ్యం వస్తుంది. మనకు కూడా మంచి ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ వస్తుంది. ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధిలో ఏ రోజు కూడా వెనకపడదు ఈ ప్రాంతం. ఇవాళ ఈ కూటమి నాయకత్వంలో అన్ని విధాల అభివృద్ధి చేసి రాబోయేటువంటి 3.5 సంవత్సరాల్లో ప్రణాళికాబద్ధంగా ఆత్మకూరు అభివృద్ధిని చూపిస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.